ఘనంగా అనంత పద్మనాభ స్వామి వ్రతం చేర్వాపూర్, దుబ్బాక మండలం చేర్వాపూర్ అనంత మహాలక్ష్మి పద్మనాభ స్వామి దేవాలయంలో మంగళవారం పద్మనాభ స్వామి వ్రతం, లక్షవత్తుల నోములు నిర్వహించారు. భాద్రపద మాసంలో శుద్ధ చతుర్దశి నాడు అనంత పద్మనాభ స్వామి వ్రతం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నదని ప్రముఖ పురోహితులు వేలేటి జయరామ శర్మ తెలిపారు. అందులో భాగంగా చేర్వాపూర్లో వెలసిన శ్రీ అనంత మహాలక్ష్మి పద్మనాభ స్వామి ఆలయంలో పద్మనాభ స్వామి వ్రతం, లక్షవత్తుల నోములు నిర్వహించామన్నారు. ఇక్కడ కోటి దీపార్చన చేయడానికి వచ్చిన మమ్మల్ని అనుగ్రహించమని స్వామికి దండం పెట్టుకొని అనంత పద్మనాభ స్వామి భగవానికి గణపతున్నాడని సర్వ విఘ్నాలను తొలగించే మహాగణాధిపతి. ముందుగా గణపతితో పాటు గౌరి ఆ యొక్క కోటి దీపాలకు భక్తులకు మనం నమస్కరించి అత్యుత్తమైనటువంటి వాటిని మనం అత్యుత్తులు వాటి మీద వేసి నమస్కారం చేయాలి. మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం యేత్తరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్రవణోదివిచ్ఛేదసాధనం. మహాగణాధిపతయే నమః. ఓం గౌరీ విమాయ కుటుంబానాం చెప్పడం జరిగింది. మీరు అనుకోండి మీ గోత్రము అయ్యా ఎవరి గోత్రం వాళ్ళే, ఎవరి ఇంటి పేరు వాళ్ళే, మీ పేరు ఉన్నదమ్మా సరిపోయిందిలే. క్రాస్ రోడ్లో ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి అనంత మహాలక్ష్మి దేవాలయం గత ఇంచుమించుగా 15 సంవత్సరాల పూర్వం నుంచి ఒక మామూలైనటువంటి నిరుపేద భక్తుని చేత ప్రతిష్టాపన గావించబడినటువంటి మహత్తరమైన పుణ్యక్షేత్రం. శ్రీ కృష్ణానంద స్వామి వారు దీన్ని ప్రతిష్టాపన చేసి ఆ తర్వాత మాధవానంద స్వామి వారి యొక్క పర్యవేక్షణలో ఇక్కడ అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి. భక్తుల యొక్క సహాయ సహకారాలే దేనికి మూలం. మూలనిధి అంటూ భక్తులు ఏమి లేకున్నా కార్యక్రమాలు దిగ్విజయంగా జరగడానికి భక్తులే కారణం. అయితే భాద్రపద మాసంలో వచ్చే చతుర్దశి నాడు అనంత పద్మనాభ స్వామి యొక్క వ్రతం. అటువంటి వ్రతాన్ని సంబంధించుకొని వ్రతంతో పాటు అనంత కోటి దీపార్చన పద్మనాభ స్వామి సన్నిధిలో వెలిగించినట్లయితే భక్తుల యొక్క జన్మ పాపములన్నీ కూడా దీపజ్యోతిలో పరిహరింపబడి పాపాలన్నీ పోగొట్టబడి పుణ్యాత్ములుగా మార్చబడతారు అనే శాస్త్ర ప్రమాణ ప్రకారంగా అనేక ప్రాంతాల నుంచి ఇప్పుడే వచ్చిన వరంగల్, సిద్దిపేట, కరీంనగర్, కామారెడ్డి ప్రాంతం నుంచి భక్తులంతా కూడా ఇక్కడ అనంత పద్మనాభ స్వామి సన్నిధిలో అనంతకోటి దీపార్చన చేస్తున్నారు. ఈ దీప ప్రజ్వలన చేత పాపాలు కూడగొట్టుకొని జీవితానంతరం యమధర్మరాజు యొక్క కంటక దోషాలు లేకుండా కాపాడేటువంటి దీపజ్యోతి. తర్వాత యమధర్మరాజుతో ఎలాంటి బాధలు రానియకుండా కాపాడుతారు. కాబట్టి ఆ యొక్క విశ్వాసం చేత ఆ నమ్మకము, ఆ ఫలితాన్ని పొందడం కోసము తరువాత జన్మలో కూడా ఇదొక నిధి అన్నమాట. ఇప్పటి సంతానానికి సంపదలు ఎట్లయితే సంపాదిస్తుందో వీరి జన్మ అనంతరం కూడా వీరెంబడి వచ్చేటువంటి వ్యాగులో వచ్చే పుణ్యఫలం ఇది. ఈ పుణ్యఫలం ఇక్కడ పనిచేయకుండా జీవితానంతరం పనిచేస్తుంది. కాబట్టి ఎవరైతే ఇక్కడ దీపార్చన చేస్తారో, అనంతకోటి దీపాలు వెలిగిస్తారో పద్మనాభ స్వామి యొక్క అనుగ్రహం చేత వారి యొక్క జీవితం సాఫల్యమై వారి కుటుంబానికి అష్టైశ్వర్య సంపదలను ఇక్కడ తొలగింపజేసి అంత్యంలో ఆ పద్మనాభ స్వామి యొక్క వైకుంఠ ప్రాప్తిని ప్రసాదిస్తాడు అనేది గట్టి విశ్వాసము, శాస్త్ర ప్రమాణం. కానీ అందుకోసమే అనేక దూరాల నుంచి ఆ పద్మనాభ స్వామి అనుగ్రహం కోసం ఇక్కడ ఈ అనంతకోటి దీపార్చన, అనంత పద్మనాభ స్వామి వ్రతము, దాని యొక్క అన్నప్రసాదము విశేషంగా జరుగుతుంది. ముఖ్యంగా దీనికి మరి ఆయన అంబదాసు గారు కంకణం కట్టుకొని చాలామంది భక్తులను రాయాల్సింది. సత్యనారాయణ గారి తండ్రి గారు పూర్వాశ్రమంలో ఆయన తత్వాన మహర్షి ఆయన ప్రతిష్ఠించినటువంటి దేవాలయం. మిగతా కార్యకర్తలు అర్జున్ గారు, పోషెట్టి గారు, ఇంకా వీళ్ళంతా కూడా అందరూ సమిష్టిగా చేసి ఒక అనంత పద్మనాభ స్వామి ఈనాడే కాకుండా ప్రతి శుక్రవారం కుంకుమార్చన, ప్రతి శుక్రవారం అన్నదానం,
వివరిస్తున్నారో ఎట్లా జరుగుతుందో ఆ మాధవానంద స్వామి యొక్క అనుగ్రహం చేత నిత్యాన్నదాన కార్యక్రమం శుక్రవారం జరుగుతూ వస్తుంది. ప్రస్తుతం మా అంజన్న గారిని తాత్కాలికంగా ఇక్కడ అర్చకునిగా పెట్టడం, వారు కూడా వారి కార్యక్రమాలు సక్రమంగా నిర్వర్తిస్తూ దేవాలయ అభ్యున్నతికి యాజమాన్యము, భక్తులు, మా పాత్రికేయులు అందరి సహకారంతో 3 పువ్వులు 6 కాయలుగా వెలుగుతున్నటువంటి ఈ యొక్క అనంత పద్మనాభ స్వామి అందుకే అందరికీ అనుగ్రహం ఇచ్చి కాపాడుగా. కానీ స్వామిని ఆ యొక్క భక్తుల తరఫున అందరి తరఫున పురోహితమైన మేము స్వామికి ఈ విధంగా ప్రార్థన చేసి ఆశీస్సులు అందిస్తున్నాం.